ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అసలు భగవాన్ రమణల తత్వం లోకంలో ప్రకాశించడానికి, రమణ వైభవం ప్రకాశించడానికి కారణభూతులైన వ్యక్తుల్లో ఒకరు కావ్యకంఠ గణపతి ముని. అసలు ఇంకా యథార్థంగా చెప్పాలంటే వాళ్ళిద్దరూ విఘ్నేశ్వర సుబ్రహ్మణ్య స్వరూపాలు. వాళ్ళిద్దరూ కలిసి జీవితంలో అపురూపమైన సంఘటనలకు కారణమయ్యారు. ఇద్దరికీ అరుణాచల క్షేత్రంతో అంత సంబంధం. బహుశా కావ్యకంఠ గణపతి ముని అరుణాచలం వెళ్ళి ఉండి ఉండకపోతే రమణుల నోటి వెంట ఒక్క మాట కూడా వచ్చేది కాదు, లోకానికి అందేది కాదు, రమణుల సందేశం కూడా అందేది కాదు. కావ్యకంఠ గణపతి ముని కారణంగానే ఆ రథం కదిలింది. అది తర్వాతి కాలంలో ఎందరికో మార్గదర్శకమైంది. తరువాత ఆయన నేను యాత్రకు వెడతానని చెప్పి తిరువత్తూరు వెళ్ళిపోయారు. రమణుల నోటి వెంట ఏది అనవసరంగా రాదు. వారితో రమణులు అన్నారు, మీతో వాసుదేవ శాస్త్రిని తీసుకువెళ్ళండి అని. అలా ఎందుకన్నారు అని వాసుదేవ శాస్త్రి గారిని కూడా తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి చెన్నైలో బయలుదేరుతూ అన్నారు, అనవసరంగా ఇతన్నెందుకు పంపించారు అని. ఇవాళ మనం ఏ దిక్కుగా వెడదామని అడిగారు వాసుదేవ శాస్త్రి గారు. ఆయన అన్నారు, మనం తిరువత్తూరు దిశగా వెడదాం, దానికి ఆదిక్షేత్రం అని పేరు, అదే మొదటి క్షేత్రం, అటు వెడదామన్నారు. తిరువత్తూరు వెళ్ళారు. అక్కడే కావ్యకంఠ గణపతి మునికి కపాలి శాస్త్రితో అనుబంధం ఏర్పడింది. కపాలి శాస్త్రి పుస్తకాలు మీలో ఎవరైనా చదివారో ఏమో తెలియదు, కానీ కావ్యకంఠ గణపతి ముని ఎంతటి మహాప్రకాండుడో, ఎంతటి సంస్కృత భాషాధీరణుడో, అంతటి గొప్ప రచనా వైభవం ఉన్నవాడు ఈ కపాలి శాస్త్రి గారు. మహామేధావి ఆయన కూడా. కపాల శాస్త్రి ఎన్నో గ్రంథాలు రచించారు. ఆయన ఇటు రమణులతో అటు అరవిందులతో కూడా సంబంధం ఉన్న వ్యక్తి. అటువంటి ఆయన ఒక పాడుపడిపోయిన విఘ్నేశ్వర దేవాలయంలో కూర్చుని, నేను ఇక్కడ 18 రోజుల పాటు రమణులు నాకు ఎటువంటి తత్వాన్ని చెప్పారో అటువంటి తపస్సు చేస్తానని పగటిపూట అన్నం తినకుండా మానివేసి ద్రవ పదార్థం ఒకటే పుచ్చుకునేవారు. 18 రోజులైపోయింది. ఇక్కడ కావ్యకంఠ గణపతి ముని కూర్చుని జపం చేస్తున్నారు. సమాధిలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన చెప్పిన మార్గంలో లోపలికి వెళ్ళి అన్వేషిస్తున్నారు. ఎక్కడి నుంచి పుడుతుంది నేను అన్న భావన అనేదాన్ని. సాయంకాలం 4 అలా అవుతుండగా విపరీతమైన నీరసం వచ్చేసింది. కూర్చోలేక శవాసనం వేసేశారు. శవాసనం అంటే అందరికీ తెలిసేందే కదండి. యోగా చేసేటప్పుడు శవాసనం వెయ్యండి అనేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. మిగిలినవన్నీ అయితే నొప్పులు వస్తూ ఉంటాయి చెయ్యాలంటే. నేల మీద పడుకుని పైకి చూస్తూ కూర్చోవడమే శవాసనం. ఈయన నేల మీద పడుకుని, నా గురువు రమణ భగవానులు ఉంటే బాగుండు అన్నారు. ఆశ్చర్యం, అరుణాచలంలో రమణ మహర్షి ఎక్కడ కూర్చుని ఉన్నారో అక్కడి నుంచి పైకి ఎగిరి కింద పడ్డారు ఆసనం మీద. అక్కడ ఏమైందో తెలుసా అండి, ఈయన ఎగిరి కింద పడే లోపల నా గురువు రమణులుంటే బాగుండు అనుకున్నారు ఈయన. అంతే, శవాసనం వేసి పడుకున్న కావ్యకంఠ గణపతి ముని గుండెల మీద ఎడమ చేయి పెట్టి గట్టిగా నొక్కి కుడి చేతిని ఆ బ్రహ్మరంధ్రం దగ్గర, ఆ మాడు దగ్గర పెట్టి నొక్కారు రమణ మహర్షి. కొద్దిసేపు అలా నొక్కారు. రమణులు వచ్చారని అర్థమైంది కావ్యకంఠ గణపతి మునికి. ఒక్కసారి దొర్లి ఆయన పాదాలు చూద్దామనుకున్నారు, కానీ ఎడమ చేత్తో గుండె నొక్కి పెట్టడంతో రమణుల స్పర్శ వల్ల పులకాంకిత గ్రాతుడైపోయి ఒళ్ళంతా విద్యుత్ వలయాలు ప్రవహిస్తున్నట్లుగా అయిపోయి ఆయన కదలలేకపోయారు. అలాగే ఉండిపోయారు. అంతే, ఇక్కడున్నవారు ఇక్కడే ఉన్నారు, అక్కడికి వెళ్ళారు. ఒక్కసారి ఈ రహస్యం బయట పెట్టారు రమణ మహర్షి. తన నోటి వెంట తానే ఒకసారి జారిపోయారు. అవును, తిరువత్తూరు క్షేత్రంలో ఫలానా చోట వెళుతున్నప్పుడు చీకటిగా ఉంటుంది, పాడుపడిపోయిన గణపతి దేవాలయం ఉంది కదూ అన్నారు. ఎప్పుడూ తిరువణ్ణామలై విడిచిపెట్టి వెళ్ళని వ్యక్తికి ఎలా తెలిసింది అది? కావ్యకంఠ గణపతి మునికి ఆయన సూక్ష్మ శరీరంతో వెళ్ళి హస్తదీక్ష ఇచ్చారు. బహుశా నాకు తెలిసినంత వరకు రమణుల వాజ్మయంలో ఆయన హస్తదీక్ష పొందిన ఏకైక వ్యక్తి కావ్యకంఠ గణపతి ముని. వాళ్ళిద్దరి అనుబంధం అటువంటిది. ఆ తర్వాత అక్కడ దీక్ష పూర్తి చేశారు. చాలా ప్రదేశాలు తిరిగారు, మళ్ళీ వచ్చారు. ఆ మహాతల్లి కావ్యకంఠ గణపతి ముని భార్య గారు విశేషంగా మంత్రజపం చేసేవారు. మంత్రజపం చేసేవాళ్ళకి ఎప్పుడైనా దృష్టి మళ్ళీపోతుందనుకోండి, కాస్త విభూతి తీసి నోట్లో వేసేసుకుంటూ ఉంటారు. ఆవిడికి తరచుగా ఆ విభూతి తీసుకోవడం అలవాటు. అలా అస్తమానం విభూతి తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఆవిడ నెత్తురంతా విభూతి కలిసిపోయి గడ్డల కింద ఏర్పడిపోయింది. ఆవిడకు ప్రాణోత్క్రమణ కాలం ఆసన్నమైపోయింది. ఆవిడ ప్రాణం విడిచిపెట్టేసే ముందు కూడా మంత్రజపం చేస్తూనే ప్రాణం విడిచిపెట్టేసింది. నిరంజనానంద స్వామి వారిని వేడుకుని మాతృభూతేశ్వరాలయంలో వెనక శ్రీచక్రం ఉండాలని చెప్పి శ్రీచక్రం అక్కడ ఉండేటట్లుగా చేసిన వారు కావ్యకంఠ గణపతి ముని గారి భార్య విశాలక్ష్మ గారు.
తర్వాతి కాలంలో కొన్ని జరిగాయి. కొన్ని కారణాల చేత ఉత్తర భారతదేశం వైపు అరవిందో ఆశ్రమానికి వెళ్ళవలసి వచ్చింది కావ్యకంఠ గణపతి మునికి. ఆ ఆశ్రమానికి వెళ్ళి మళ్ళీ కలువరాయి వెళ్ళి ఆశ్రమ నిర్మాణం చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఆయన జీవితంలో చేసిన కించిత్ తొందరపాటు అనాల్సి ఉంటుందేమో, లేక మహాత్ముల విషయంలో అలా ఎంచి చూడడము మంచిది కాదు అంటాము. వాళ్ళ జీవితానికి వాళ్లే తీర్పు చెప్పుకోవాలనుకుంటారో ఏమో. ఆయన ఖర్గపూర్ వెళ్ళారు. వెడితే ఈయన సాక్షాత్తు గణపతి అంశాన్ని తెలుసున్న కారణం చేత చూసే భక్తులందరూ సంతోషిస్తారు కదా అని గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కావ్యకంఠ గణపతి మునినే విఘ్నేశ్వరుడుగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఆవాహన మంత్రం దగ్గర నుంచి చెప్పేసి అక్కడ అర్చన చేసే బ్రాహ్మణుడు ఏం చేశాడంటే పూజంతా చేయించి నీరాజనం ఇచ్చి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు. ఉద్వాసన మంత్రం చెప్తే అయిపోయింది, వెళ్ళిపోమ్మని. అది మొట్టమొదటి ప్రమాద ఘంటిగా. ఆ ఉద్వాసన మంత్రం చెప్పగానే ఆయన నవ్వారు. ఆ తర్వాత ఆయన ఎవ్వరితో నోరు విప్పి చెప్పేవారు కాదు. సరైన పండ్ల రసం కూడా లేక చాలా కష్టపడ్డారు పాపం మహానుభావుడు. ఆయనకు అత్యంత దగ్గరవారు లక్ష్మీకాంతం గారిని ఆయన వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైన వర్షం పడింది. ఈ కావ్యకంఠ గణపతి ముని అప్పుడు ఒక పాకలో ఉన్నారు. పాకంతా కురిసింది. అంతటి మహానుభావుడు అటువంటి స్థితిలో ఉన్నారు. కష్టకాలం. ఆయన పడుకున్న మంచం తప్ప మిగిలిన చోట అంతా వాన కురుస్తోంది. లక్ష్మీకాంతం గారు అన్నారు, ఎందుకు ఇక్కడ? ఖర్గపూర్లోనే తెలుసున్న మిత్రుడున్నాడు, అతనింటికి వెళ్ళిపోదురు కానీ. పోనీ మీకు ఏదైనా ముహూర్తం ఉంటే చెప్పండి, అప్పుడే పెడదామన్నారు. ఆయన ఒక నవ్వు నవ్వి రేపు మధ్యాహ్నం 2:30 వెళ్ళిపోతుంది అన్నారు. ఈయన 2:30కి బయలుదేరతారు అనుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కలకత్తా వెళ్ళవలసి వచ్చింది ఆయన. నేను వస్తాను రేపు మళ్ళీ అన్నారు. 12 గంటలకి లక్ష్మీకాంతం గారు ఆఫీస్ నుండి తిరిగొచ్చి మళ్ళీ ఖర్గపూర్ వెళదామని బయలుదేరుతున్నారు. 12 గంటలకు ఆయన బయటకు వచ్చి తాళం వేయబోతున్నారు. భార్యని అక్కడ ఉంచారు శుశ్రూషకి. పక్కింటావిడ వచ్చి, అయ్యో అన్నయ్య గారు బయలుదేరుతున్నారా, టీ తాగి వెళ్ళండి అన్నారు. కొద్దిగా టీ తాగి వెళ్ళమంటున్నారు కదా అని ఆయన ప్రభావం వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఆవిడ టీ తెచ్చేదాకా అక్కడ ఒక పరుపు కనబడితే దాని మీద పడుకున్నారు. ఆవిడ వచ్చి ఎంత పిలిచినా ఆయన లేవలేదు. ఏమిటి ఇంత మొద్దు నిద్రపోయారు ఇవాళ అని టీ పట్టుకుని ఆవిడ వెళ్ళిపోయింది. పైన గడియారం 12:30 కొట్టింది, 1 గంట కొట్టింది, 1 గంటన్నర, 2:30 కొట్టింది. చిత్రం ఏంటంటో తెలుసా అండి, 12 కొట్టడం అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ మార్లు కొట్టదు. ఎందుకనంటే 12 వరకు ఒక్క మాటే, 1 గంటకు ఒక మాటే, 1 గంటన్నర, 2:30 మళ్ళీ ఒక్కొక్కసారే కొడుతుంది. ఆయనకు తెలివి వచ్చింది. 2:30 అలా చూశారు. అబ్బా 2:30 అయిపోయిందని. అకస్మాత్తుగా 2:30కు పాక విడిచిపెట్టి వెళ్ళడం కాదు, శరీరం విడిచిపెట్టేస్తున్నానరా అనిపించింది. శరీరం వదిలిపెట్టేశారు కావ్యకంఠ గణపతి ముని. ఆయన గబగబా బయలుదేరి వెళ్ళారు. ఏ సమయానికి తాను ఇల్లు మారుతానన్నారో ఆ సమయానికి శరీరం వదిలేశారు. తర్వాత ఆయన శరీరాన్ని దహనం చెయ్యాలా, సమాధి చెయ్యాలా అని ఒక పెద్ద చర్చ. అంటే ఆయన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టలేదు. ఆ కారణం చేత ఆయనకి సమాధి ఇష్టం లేదు. సన్యాసి ఆశ్రమం స్వీకారంగా భావన చేయడానికి వీలు లేదని ఆయన్ని దహనమే చేశారు. మహానుభావుడు అవతార పురుషుడిగా వచ్చిన వ్యక్తి. ఆయనకు అరుణాచలంతో ఉన్న సంబంధం, రమణులతో ఉన్న సంబంధం వరకే మనం ఇవాళ చెప్పుకున్నాం. రమణుల గురించి, అరుణాచలం గురించి మాట్లాడేటప్పుడు కావ్యకంఠ గణపతి గురించి ప్రస్తావించకపోతే దానికి పరిపూర్ణత రాదు. కాబట్టి ఆయన గురించి కూడా చెప్పడం జరిగింది. చిత్రం ఏమిటంటే ఆయనకు అనారోగ్యంగా ఉండి బ్రతకరేమోనని అనుమానం వచ్చినప్పుడు 2 టెలిగ్రాములు ఇచ్చారు రమణ మహర్షికి. మళ్ళీ రిప్లై టెలిగ్రాములు వచ్చాయి. రమణ మహర్షికి చూపించాం, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని. భగవాన్ చూసి పక్కన పెట్టేశారు, ఏమీ మాట్లాడలేదు. రమణులకి కూడా తెలుసు అయిపోయింది అవతార పరిసమాప్తి అని. కాబట్టి రమణుల కన్నా ముందే అవతార పరిసమాప్తి చేసేశారు కావ్యకంఠ గణపతి ముని. అలా సిద్ధి పొందారు మహానుభావుడు. ఆయనకు రమణుల సమన్వయంలో ఎన్నో అద్భుతమైన విశేషాలు జరిగాయి. రమణతత్వంలో అత్యంత ప్రధానమైన విషయాలు. ఈ జాతికి ఒక మహోపకారం చేసింది ఒక స్త్రీ. నిజంగా ఆవిడే అలా పుట్టినింటికి ఉత్తరాలు రాసి ఉండకపోతే, అన్నగారు ఆ ఉత్తరాలను దాచి ఉండకపోతే రమణులు ఎన్ని సందర్భాలలో ఎన్ని అద్భుతమైన మాటలు మాట్లాడారో మనకు అంది ఉండేవి కాదు. అవి అందించిన వారు ఇద్దరే. ఒకరు కావ్యకంఠ గణపతి ముని, రెండవ వారు సూరినాగమ్మ గారు. సూరినాగమ్మ గారి లేఖలు అని ఇప్పటికీ ఉన్నాయి పుస్తకాలు. మీరందరూ చదివే ఉంటారు చాలామంది. కాబట్టి అసలు నిజంగా రమణుల వైభవం ఏమిటో, ఆయన ఎప్పుడు ఎలా ఆవిష్కరించారో, ఆ తత్వం ఏమిటో, ఆ సూరినాగమ్మ గారి లేఖలలోని విశేషాలన్నింటినీ కొన్ని చాలా మటుకి మీ ముందు ఉంచే ప్రయత్నంగా కొన్ని చెప్తాను. పరమేశ్వరుడు ఈ ప్రపంచంలో ఎవరిని ఎందుకు సృష్టిస్తాడు అన్నదానికి ఏదో ఒక హేతు ఉంటుంది. ఆయన సృష్టి యందు అయోమయం ఉండదు.
వికసనం అని సృష్టి యందు చాలా స్పష్టమైన అవగాహనతో ఒక వ్యూహంతో ఈశ్వరుడు ఈ సృష్టి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉంటాడు. అందుచేత ఈ ప్రపంచంలోకి వచ్చే ప్రతి జీవి కూడా ఏదో ఒక విషయం కోసమే వస్తూ ఉంటుంది. ఆయా జీవుల పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాలను దృష్టిలో పెట్టుకుని సుఖదుఖాలుగా నిర్ణయం చేసి ఈ జన్మలో ఇలా అనుభవించవలసి ఉంటుందని ఈశ్వరుడు వాళ్ళని తీసుకొస్తాడు. అందుకే భగవాన్ రమణులు 1కి 10 మార్లు ఒక మాట చెప్తూ ఉండేవారు, ఎవరెన్ని చేసినా జరగవలసింది జరుగుతూ ఉంటుంది అని. అదే పరమాచార్య స్వామివారు కూడా తరచుగా అంటుండేవారు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఈ దుఃఖాన్ని ఈ జన్మలో ఇలా అనుభవించాలని ఈశ్వరుడు నిర్ణయిస్తే అది అలాగే జరుగుతుంది. కానీ ఏ వ్యక్తి జీవితానికి పరమార్థం లేకపోవడం అంటూ ఉండదు. కారణం ఏంటంటే బుద్ధి అని ఒకటి ఇస్తాడు భగవంతుడు. ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించుకున్నవాడు బాహ్యంలో అందరికీ కష్టంతో కూడుకున్న జీవితం అనిపించిన వ్యక్తి అద్భుతమైన స్థితిని పొంది మళ్ళీ పునరావృత్తిని పొందవలసిన అవసరం లేని శాశ్వతమైన శివసాయుధ్య స్థితిని పొందడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది నిరూపించే ఒక అద్భుతమైన వ్యక్తి గాథ భగవాన్ రమణుల జీవితంలో ముడిపడి ఉంది. ఆధునిక కాలంలో భగవాన్ రమణుల తత్వాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా చదివే గ్రంథాలు 2 ఉంటాయి. ఒకటి శ్రీ రమణలీల అని కృష్ణ భిక్షువు అన్న ఆయన రచన చేశారు. చాలా అద్భుతమైన గ్రంథం. అలాగే సూరినాగమ్మ గారి లేఖలు. సూరినాగమ్మ గారి జీవితం చూస్తే నిజంగా అయ్య బాబో ఇన్ని కష్టాల ఒక మనిషికి అనిపిస్తూ ఉంటుంది. అసలు నిజంగా కష్టాలు అనుభవించడానికే ఈవిడ పుట్టిందా అన్నట్టుగా పుట్టారు ఆవిడ. ఆవిడ మహా తల్లి. ఆవిడ గురించి, ఆవిడ లేఖల గురించి, ఆవిడ ఏ ఏ సందర్భాల్లో రమణులను గురించి మాట్లాడిన మాటలు లేఖలుగా రాసి వాళ్ళ అన్నగారికి పంపించారు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.